కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రాజేందర్ రావు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల్లో భాగంగా రాజేందర్ రావుకు ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశాబ్ద కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న రాజేందర్ రావు మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజేందర్ రావు తండ్రి వెలిచాల జగపతిరావు ఉమ్మడి రాష్ట్రంలోనే కీలక నేతల్లో ఒకరిగా ఎదిగారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే తెలంగాణ లెజిస్లేచర్ల ఫోరం కన్వీనర్ గా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల ఫోరం కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇలా తనదైన ముద్ర చేసిన కుటుంబం నుంచి వచ్చారు రాజేందర్ రావు. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రాజేందర్ రావు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల్లో భాగంగా రాజేందర్ రావుకు ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశాబ్ద కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న రాజేందర్ రావు మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజేందర్ రావు తండ్రి వెలిచాల జగపతిరావు ఉమ్మడి రాష్ట్రంలోనే కీలక నేతల్లో ఒకరిగా ఎదిగారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే తెలంగాణ లెజిస్లేచర్ల ఫోరం కన్వీనర్ గా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల ఫోరం కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇలా తనదైన ముద్ర చేసిన కుటుంబం నుంచి వచ్చారు రాజేందర్ రావు. అయితే కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా రాజేందర్ రావు పేరు దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ లైవ్ లో అందిస్తారు. సుధాకర్, తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ 17 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి కార్యక్షేత్రంలోకి దిగిపోయింది. భారతీయ జనతా పార్టీ ప్రచార పర్వాన్ని ఉధృతం చేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా 16 మంది అభ్యర్థులను ప్రకటించింది. కేవలం ఒక వరంగల్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు 14 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. ఇంకా 3 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 3 ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 స్థానాలకు
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఏఐసిసిలోని కీలకమైన నేతలతో రేవంత్ రెడ్డి మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఈ 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక అనేది తుది దశకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. రేపో మాపో ఈ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి పొంగులేటి ప్రసాద్ రెడ్డి లేదంటే రామ్ సాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామ్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖమ్మం రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తున్నారు. కాబట్టి కరీంనగర్ వెలమ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఒక సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కరీంనగర్ పార్లమెంటు నుంచి వెలిచాల రాజేందర్ రావు ఉన్నారు. వెలిచాల రాజేందర్ రావు అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైనట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే వెలిచాల రాజేందర్ రావు తండ్రి వెలిచాల జగపతిరావు చాలా సీనియర్ నాయకులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంఎస్ఆర్తో సమానంగా ఆయన రాజకీయాలు నడిపారు. ఎంఎస్ఆర్తో సమానంగా డి అనే స్థాయిలో రాజకీయాలు నడిపి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్యాడర్ ఉంది. అదేవిధంగా ఆయనకు సంబంధించిన ప్రత్యేకమైన ఒక టీం ఉంది. కాబట్టి రాజేందర్ రావుకు టికెట్ ఇచ్చినట్లయితే కరీంనగర్లో గెలిచే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కరీంనగర్ పార్లమెంటు స్థానానికి వచ్చేసరికి రెడ్డి సామాజిక వర్గం అదేవిధంగా బీసీ వెలమ ఈ ముగ్గురిని చూస్తుంది. ముగ్గురిని చూసిన నేపథ్యంలో రాజేందర్ రావు ఉన్నారు కాబట్టి రాజేందర్ రావుకు టికెట్ ఇస్తే ఈజీ అవుతుంది. ఎందుకంటే ఖమ్మంలో రెడ్డికి ఇస్తున్నాం కాబట్టి కరీంనగర్లో వెలమకి ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులను ఎంపిక చేశాం కాబట్టి ఇక్కడ ఇవ్వాలనే ఒక సూత్రప్రాయ అంగీకారానికి వచ్చారు. అందులో భాగంగానే ఇది ఎంపిక జరుగుతుంది. ఒకవేళ రాజేందర్ రావుకి ఇచ్చినట్లయితే భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తున్నారు. ఈయన బలమైన నాయకుడిగా ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు. బోయినపల్లి వినోద్ కుమార్ కూడా మాజీ ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి ఈ ఇద్దరిని ఢీకొనాలంటే రాజేందర్ రావుతోనే అవుతుంది. రాజేందర్ రావుకు టికెట్ ఇవ్వడం ద్వారా ఆయనకు బలమైన సామాజిక వర్గం ఆయన తండ్రికి సంబంధించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న టీము అదేవిధంగా రాజేందర్ రావు కూడా వివిధ దశల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు వివిధ దశల్లో ఆయన పనిచేశారు. కాబట్టి ఆయన కూడా 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2009లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి ఆయనకు రాజకీయ అనుభవం ఉంది. అదేవిధంగా ప్రత్యక్ష ఎన్నికల్ని ఎదుర్కొన్న నేపథ్యం కూడా ఉంది. కాబట్టి రాజేందర్ రావును అభ్యర్థిగా ఎంపిక చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అది రేపో మాపో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రకటన రావడం తర్వాత రాజేందర్ రావు కూడా కార్యక్షేత్రంలోకి దిగి ఆయన కూడా ఎలాగైనా గెలవాలనే ఓ పట్టుదలతో పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన క్షేత్రస్థాయిలో ఎన్నికకు సంబంధించి ఎన్నికను ఎదుర్కోవడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇంటర్నల్ మీటింగ్స్లో తనకే అభ్యర్థిత్వం దక్కుతుంది, తన గెలుపుకు సహకరించాలి, తన గెలుపుకు కృషి చేయాలంటూ ఆయన ఇప్పటికే చాలామందితో మాట్లాడుతున్నారు, కలుస్తున్నారు. కాబట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ఆయన టీంతో పాటు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అందరినీ కలిసి తనకు మద్దతు కూడా పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మద్దతు కూడా కూడగడుతున్నారు. కాబట్టి అభ్యర్థిగా ప్రకటించడం తర్వాత ఆయన కార్యక్షేత్రంలో దిగిపోయి ప్రచార పర్వాన్ని ఊపందుకునేలా చేసి గెలిపే లక్ష్యంగా ముందుకు పోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.